ఇప్పుడు దేవుడు ఇప్పుడు నీతో నాతో పలికిన మాటలు, ఇప్పుడు నేను కూడా అట్లనే కూర్చొని వాక్యం విన్నాను బ్రదర్. ఇట్లానే దైవజనుడు చెప్తున్నాడు, అట్లా కూర్చొని వాక్యం విన్నాను నేను కూడా. కానీ అక్కడ నుంచి వచ్చేటువంటి మాటలు అవి నావి అని తీసుకున్నా నేను. ఇంతమంది గుంపులు ఎవరికో సంబంధించి మాట్లాడతాను అనుకోను కూడా, అనుకోను. నాది, నాతోనే మాట్లాడుతున్నాడు నా దేవుడు. ప్రార్థన చేశాను కదా మాట్లాడమని. నేను ప్రార్థన చేసి నేనే నమ్మకపోతేట? నాతో మాట్లాడమని అడిగాను నేను, నాతో మాట్లాడుతున్నాడు ఆయన వాక్ వెల్లడవుతున్నప్పుడు కూర్చొని నేర్చుకుని పరివర్తన చెంది దేవునితో తీర్మానం చేసుకునేవాడిని. అంతేకాదు, నా హృదయ భారం, నాకున్న అవకాశాలను వినియోగించుకొని చిన్నగా దేవుని గురించి ప్రచురపరచడం మొదలుపెట్టి, వెళ్ళు అన్న దేవుని పిలుపుని తీసుకొని కొన్ని ప్రాంతాలకు వెళ్ళి, కొన్ని గృహాలు దర్శించి, కొంతమంది వ్యక్తులతో మాట్లాడి, దేవుని ప్రేమను చూపించి, సత్యవాక్యాన్ని ప్రకటించి, సత్సాక్ష్యమును కూడా కనపరిచి ఆత్మలను యేసుకు పరిచయం చేయడానికి మొదలుపెట్టా. నాకెందుకు బ్రదర్, ఆదివారం పూట వచ్చి అంత కానుకేసి 6 రోజులు పని చేసుకొని శుభ్రంగా ఆదివారం చికెన్ తెచ్చుకొని ఫ్రై చేయించుకొని, కూర ఒక టైప్ అను ఫ్రై ఒక టైప్ 2 రకాలు చేయించుకొని అంతా రెడీ చేసి ఆడబెట్టుకొని ఆ పాత్రలన్నీ వచ్చి కాసేపు హల్లెలూయా స్తుతి మహిమ అనుకొని మీలాగా భజన చేసి పోయి ఫ్రై వేసుకొని కూర వేసుకొని 2 పట్లు బట్టి శుభ్రంగా బెడ్ వేసుకొని దాని మీద మెత్తడి పరుపు వేసుకొని హాయిగా నిద్రపోయి మళ్ళా సోమవారం పొద్దున్నే లేచి పొలోమని పోయి 6 రోజులు పైసలు సంపాదించుకుంటా. భక్తి లైఫ్ సూపరం. ప్రభువులోకి వచ్చిన తర్వాత స్టార్టింగ్లో అనుభవాలు. నాకు ప్రశ్న, ఏమిరా ఇంతేనా లైఫ్? ఆదివారం పూట చర్చికి వెళ్తావు, శుభ్రంగా చికెన్ మటన్ తెచ్చుకుంటావు, ఆదివారం స్పెషల్ తింటావు, నిద్రపోతావు, ఇక సోమవారం నుంచి మళ్ళీ ఉపాధి కోసం తిప్పలు పడుతూ ఉంటాం, మళ్ళీ ఆదివారం అవుతావు, ఇక అంతవరకే. ఇదే నా లైఫ్? ఇంత మాత్రమేనా అని దేవుడు అడిగినప్పుడు సిగ్గుపడ్డాను నేను. ఇంత మాత్రం కాదు, ఇదే కాదు, ఇంకా చెయ్యాలి. నేను ఏం చేయాలి? దేవుని గూర్చి ఇతరులకు ప్రచురపరచాలి, దేవుని గూర్చి లోకానికి చాటించాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందుకే నా మనసుని సైతాను స్వరాన్ని లక్ష్య పెట్టొద్దు. ఇప్పుడు నేను చెప్పేది కీలకం, అది మీకు ఎక్కకుండా చూడు. మీలో ఒకడికి ఎక్కిన వాడు డేంజర్ సైతానికి. మీలో ఒక స్త్రీకి పాయింట్ ఎక్కిన, ఒక పురుషుడికి ఎక్కిన డేంజరు సాక్ష్యం అది. కాబట్టి లక్ష్య పెట్టొద్దు. ఈ ఒక్క మాట మాత్రం మీరు తీసుకోండి. నేను ఆలోచించుకున్న ఒక నిర్ణయానికి వచ్చా, ఆ నిర్ణయం ప్రకారం స్టెప్ తీసుకున్నా. అది ప్లస్ అయిందా మైనస్ అయిందా? ఈరోజు ఆయన ఎన్ని జీవితాలు వెలిగించడానికి అది కారణమైందో, ఎన్నో జీవితాలకు అది దీవెనకరమైంది. ఎచ్చుల కోసం చెప్పట్లా, వాస్తవం. చేసింది దేవుడు, కానీ వాడుకున్నది ఈ మట్టి ఘటాన్ని, ఈ అల్ప ఘటాన్ని వాడుకుని ఈ ఘటానికి మహిమనిచ్చాడు, ధన్యతనిచ్చాడు, ధన్యుణ్ణి చేశాడు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ సంవత్సరపు శుభారంభం మొదటి కూటంలో, బుధవారపు కూటంలో ఈరోజు దేవుడు నీతో మాట్లాడిన మాటలు రాసి పెట్టుకొని వాటిని అనుసరిస్తావో వదిలేస్తావో నీ ఇష్టం. ముందే చెప్తున్నా, మళ్ళీ చెప్తున్నా, కలిగినోడికి ఇస్తాడు, లేనోడికి ఉన్నది కూడా తీసేస్తాడు. దేన్ని గురించి భయపడొద్దు, ఆయన సర్వాధికారి అయి ఉన్నాడు. నాకు ఆ సమస్యలు, ఈ సమస్యలు, ఈ బాధలు, ఆ ఇబ్బందులు, ఈ కష్టాలు, ఈ కన్నీళ్లు ఇవన్నీ నాకున్నాయి అన్నాడు. అప్పులు ఉన్నాయి, శరీర బలహీనతలు, ఆర్థిక సమస్యలు, ఫ్యామిలీ రొటేషన్ అన్నీ ఉన్నాయి నాకు అన్నాడు. ఈరోజు నువ్వు ఫేస్ చేసేవన్నీ ఉన్నాయి, కానీ అవన్నీ నన్ను గెలవలా. ఎందుకంటే వాటన్నిటికీ ఆయన ఉన్నాడు. నేను ఆయన కార్యాల్లో ఉంటే ఆయన ఉన్నవాడు, సజీవుడు, సర్వశక్తుడు. నేను ఆయన కార్యాల్లో నిమగ్నమై ఉంటా, నేను ఆత్మ రక్షణలో నిమగ్నమై ఉంటా. సువార్త వ్యాప్తిని ప్రచురపరచడానికి నేను అందులో మనసు కలిగి ఉంటాను, ఎందుకంటే వెళ్ళు అని ప్రకటించాడు కాబట్టి. సో వెళ్ళినందువల్ల శిష్యులు ధన్యులయ్యారు, వెళ్ళినందువల్ల అబ్రహాం ధన్యుడయ్యాడు, వెళ్ళినందువల్ల అపోస్తలులు ధన్యులయ్యారు, వెళ్ళినందువల్ల మిషనరీలు ధన్యులయ్యారు. వెళ్తారో, కూర్చుంటారో, కోలబడతారో, పరిగెత్తుతారో, నిర్ణయం మీదే ప్రార్థన. ప్రార్థన చేద్దామా? మోకాళ్ళ మీదకి వచ్చి లైవ్లో ఉన్నవాళ్ళు కూడా
దేవుడు నీతో మాట్లాడాడన్న చైతన్యం నీలో ఏ కోశాన ఉంటే, దేవుడు నిన్ను సూటిగా సంధిస్తున్నాడు, దేవుడు నిన్ను పిలుస్తున్నాడన్న స్పర్శ నీకుంటే, మోకాళ్ళ మీదకి వచ్చాయి, మోకాళ్ళ మీదకి వచ్చి ప్రార్థన చేయి. దేవా, ఈరోజు నాతో నువ్వు మాట్లాడిన ప్రతి మాట కొరకై వందనాలు.